టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత అభిమానులకు చేదు అనుభవమే ఎదురైంది. వరుసగా రెండో మ్యాచ్లో గెలిచిన టీమిండియా మూడవ మ్యాచ్లో కూడా గెలిచే అవకాశాన్ని చేజేతులారా చేజార్చుకుంది. టీమిండియా బౌలర్లు బాగా రాణించారు. దాదాపుగా 200కు పైగా ఇంగ్లాండ్ స్కోర్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ఇంగ్లీష్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. కానీ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కథ మొత్తం అడ్డం తిరిగింది. ఏకంగా 26 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమికి ప్రధానమైన కారణం గంభీర్ అని అర్థమవుతోంది. గంభీర్ తీసుకునే చెత్త నిర్ణయాలు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వార్తలుగా వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే టీమిండియాకు తీవ్ర నష్టం వాటిల్లింది. గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ 6వ వికెట్కు రావాల్సిన టీమిండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ను 8వ వికెట్కు పంపించాడు గౌతమ్ గంభీర్. ఈ నిర్ణయం వెనుకాల గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సోషల్ మీడియా వార్తలు తెలుస్తున్నాయి. గౌతమ్ గంభీర్ సూచన మేరకు 8వ వికెట్కు ధ్రువ్ జురెల్ను సూర్యకుమార్ పంపించినట్లు సమాచారం. అప్పుడప్పుడు బ్యాటింగ్ చేసే సుందర్ను మాత్రం 6వ వికెట్కు పంపించడం జరిగింది. దాంతో 15 బంతులు ఆడిన సుందర్ కేవలం 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వికెట్ కోల్పోయాడు. 8వ వికెట్కు వచ్చిన బ్యాటర్ ధ్రువ్ జురెల్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. వాస్తవానికి ఆ సమయంలో ఆస్కింగ్ రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. మరో ఎండ్లో సరైన బ్యాటర్ కూడా లేడు. ఇక దాంతో ధ్రువ్ జురెల్ కూడా వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవానికి 6వ వికెట్కు ధ్రువ్ జురెల్ ను పంపించుంటే ఫలితం వేరేలాగా ఉండేది. ఇదే విషయాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ చెప్తున్నారు. గౌతమ్ గంభీర్ ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అనవసరపు చెత్త నిర్ణయాల వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిందంటున్నారు.